9వ ఆశీర్వాదాన్ని మీ మధ్య ఉంచుతాను. వాక్యానుసారంగా జీవిస్తే మనం పొందుకున్న దీవెనలో 9వ దీవెన ఏంటంటే కీర్తనలు 119:25 చదవండి ఎవరైనా. కీర్తనలు 119:25. ఇంకొకరు కీర్తనలు 119:50. నీ వాక్యము చేత నన్ను, అంటే దాని అర్థం ఏంటి? దేవుని యొక్క వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. దేవుని యొక్క మాటలు నిన్ను బ్రతికిస్తాయి. ఈ లోకముల యొక్క మాటలు నిన్ను చంపేస్తాయి. ఈ లోకముల యొక్క మాటలు నిన్నేం చేస్తుందంటే జీవము లేకుండా చేస్తాయి. ఈ లోకముల యొక్క మాటలు నిన్ను నిరుత్సాహానికి గురి చేస్తాయి. దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు ప్రవర్తిస్తే దేవుడు చెబుతున్నాడు ఏంటంటే దేవుని యొక్క వాక్యం మనల్ని ఏం చేస్తుంది? బ్రతికించును. దేన్ని బ్రతికిస్తుంది? నీ శరీరాన్ని బ్రతికిస్తుంది, నీ ఆత్మను బ్రతికిస్తుంది. దేవుని యొక్క వాక్యం మాత్రమే నీ శరీరాన్ని, నీ ఆత్మను బ్రతికించే శక్తి కలిగినది. ఇంక ఏది కూడా ఈ లోకంలో నీ శరీరాన్ని బ్రతికించవచ్చు, కానీ నీ ఆత్మను బ్రతికించలేదు. అందుకనే వాక్యం ద్వారా మనం పొందుకునే ఒక అద్భుతమైన మేలు ఏంటంటే మన యొక్క జీవితాల్లో మన శరీరాన్ని, ఆత్మనది ఏం చేస్తుంది? జీవింపచేస్తుంది. కీర్తనలు 119:50 కూడా చదవండి ఎవరైనా. నీ వాక్యము నన్ను ఏంటి? బ్రతికించి ఉన్నదే. చచ్చిన పరిస్థితుల్లో, నిరాశ పరిస్థితుల్లో నువ్వు మిగతా వాళ్ళతో దాన్ని షేర్ చేసుకోకుండా దేవుని యొక్క వాక్యాన్ని చదవు. దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు నిన్ను ఆ పరిస్థితిలో నుంచి ఆయన పైకెత్తుతాడు. జీవోత్సవంగా ఉంటున్న దాంట్లో జీవం ఇచ్చి నడిపించేది దేవుని యొక్క వాక్యం. మత్తయి సువార్త 4:4 యేసు ప్రభు చెప్పిన మాట, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు. ఏంటి? దేవుని నోట నుంచి వచ్చు మాట దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం మనల్ని ఏం చేస్తుంది? జీవింపచేస్తుందండి. కాబట్టి ఆ దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దండి. ఆ దేవుని యొక్క వాక్యాన్ని వినువారుగా మాత్రమే ఉండొద్దండి. ఆ దేవుని యొక్క వాక్యాన్ని ప్రవర్తించేవారిగా, అనుసరించేవారిగా మన యొక్క జీవితాల్లో మనం ఉందాం. దేవుని యొక్క వాక్యం బ్రతికించిన దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సాధు సుందర్ సింగ్ గారు ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. ఆయన దేవుని యొక్క శిష్యుడు. ఆయన గురంతా ఏంటో కూడా నశించు ఆత్మలను రక్షించటమే, సువార్త చెప్పటమే. ఎవరైనా పర్లేదు, నా పని ఏంటి? దేవుని యొక్క సువార్తను చెప్పాలి. ట్రైన్లో వెళ్తున్నాడు, బోగిలో కూర్చున్నాడు. ఆపోజిట్లో ఒక యవనస్తుడు ఉన్నాడు. అతనికి బైబిల్ ఇచ్చి బైబిల్లోని యొక్క సువార్తను సాధు సుందర్ సింగ్ గారు ఏం చేస్తున్నారు? అతనికి చెప్తున్నాడు. చేయాలి, తల పెట్టేసి చచ్చిపోవాలనుకున్నాడు. ఎప్పుడైతే ఆ యొక్క ట్రైన్ వెళ్ళిపోయేదాన్ని చూస్తున్నాడు, ఎందుకంటే రెండో ట్రైన్ ఫాస్ట్ ట్రైన్, 1 నిమిషంలో పోతాడు. అందుకని దానికోసం కనిపెట్టాలని చెప్పి వెయిట్ చేస్తున్నాడు. అదే టైంలో ఇక యవనస్తుడు విసిరిన ఈ యొక్క బైబిల్ ఏమైందంటే ఆ యొక్క పట్టాల దగ్గర దాక్కొని ఉన్నాడు ఒక వ్యక్తి, చచ్చిపోవాలని. వాడి ముఖం పైన పడింది. ఎప్పుడైతే వాడికి ముఖం పైన పడిందో ఆ యొక్క వ్యక్తి ఒకసారి ఉలిక్కిపడి లేచాడు. ఉలిక్కిపడి లేచినప్పుడు ఒక పేజ్, ఒక వాక్యం అతను కనిపించింది. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను. ఆ ఒక్క మాట ఏంటి? నాకు జీవమా, నాకు మార్గమా, నాకు సత్యమా అని అక్కడే పక్కన పట్టాల పైన పడవలసిన వ్యక్తి ఆ పట్టాల నుంచి దూరం వెళ్ళి బైబిల్ చదవటం ప్రారంభించాడు. ఆ బైబిల్లోని యొక్క సత్యం అతని చావు నుంచి అతను ఏం చేసింది? బ్రతికించింది. ఈరోజు ఒక గొప్ప దేవుని యొక్క సేవకుడుగా, ఒక గొప్ప పరిచర్లో దేవుడు ఆయన్ని వాడుకుంటున్నాడు. ఆమేన్.
దేవుని యొక్క వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. దేవుని యొక్క వాక్యము నీ ఆత్మను బ్రతికిస్తుంది, నీ శరీరాన్ని బ్రతికిస్తుంది. అది మొదటిది. 10వది, దేవుని యొక్క వాక్యం శారీరకముగా ఆత్మీయముగా నిన్ను పోషిస్తుంది. బ్రతికించడం మాత్రమే కాదు, అది నిన్ను ఏం చేస్తుంది? పోషిస్తుంది. వాక్యానుసారంగా జీవించు, ఉద్యోగం నీ దగ్గర పరిగెత్తుకొస్తుంది. వాక్యానుసారంగా జీవించు, ఆస్తులు నీ దగ్గర పరిగెత్తుకొస్తాయి. వాక్యానుసారంగా జీవించు, ధనం నీ దగ్గర కాళ్ళ దగ్గరికి పరిగెత్తుకొస్తుంది. దేవుడు చెప్తున్నాడు, మొదట నా రాజ్యాన్ని నీతిని వెదుకుడి, ఈ లోకములో నీకున్న ప్రతి అవసరతను నేను తీరుస్తాను. నువ్వు వాటి దగ్గర పరిగెట్టలేదు, అవి నీ దగ్గరకు ఏం చేస్తాను? తీసుకొస్తా. ఆహారము దగ్గరకు ఏలియా పరిగెట్టలా. ఆహారం దగ్గరికి ఏలియా పరిగెట్టలా. ఆ కరువు కాలములో దేవుడే వాక్యం, వాక్యమే దేవుడు. ఆ యొక్క దేవుడే తన ప్రవక్తను ఏం చేశాడు? పోషించాడు. ఎలాగూ పోషించాడు? కాకుల చేత ఆహారాన్ని ఏం చేశాడు? పంపించాడు. ఎలాంటి ఆహారం? రొట్టె, మాంసం. దేవుడు మనకి జీవితంలో శ్రేష్టమైన వాటితో పోషించే దేవుడు. నువ్వు చేయవలసింది ఒకటే, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించు, దేవుని యొక్క వాక్యానుసారంగా బతుకు, దేవుని యొక్క వాక్యానుసారంగా నీ జీవితంలో ఉండేదానికి ఒక తీర్మానం. వినువాడు మాత్రంగా ఉండకు. వినువాడుగా మాత్రం ఉంటే దేవుని చేత పోషించబడలేవు. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి ఇక లోకములో ఉన్నవాడు ఎవడు కూడా బికారిగా లేడు. వాళ్ళ పిల్లలు భిక్షమెత్తుట నేను చూడలేదు. వాళ్ళు దరిద్రులుగా విడనాడబడిగా ఉండరు. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యం వాళ్ళని బ్రతికించడమే కాదు, దేవుని యొక్క వాక్యం వాళ్ళను పోషిస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే దేవుని యొక్క పోషణలో మనం లేకపోవటానికి కారణం ఏంటంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని వినువారుగా మాత్రమే ఉండి మనం మోసపుచ్చుకుంటున్నాం. అలా కాకుండా దేవుని యొక్క వాక్యానుసారంగా ప్రవర్తిస్తే, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము యొక్క ప్రవర్తన దేవునికి ఇష్టానుసారమైన ప్రవర్తనగా ఉన్నది. దేవుడు అబ్రహామును దీవించాడు, దావీదును దేవుడు దీవించాడు, యోసేపును దీవించాడు. వారి యొక్క ప్రవర్తన ఎలాగుంది? దేవునికి అంగీకారంగా ఉంచుకున్నారు. దేవుని యొక్క వాక్యానుసారంగా వాళ్ళు జీవించారు. ఎంత పరిస్థితులు వచ్చినా కానీ అంతిమ విజయం వాళ్ళదే. దేవుని యొక్క వాక్యం నిన్ను పోషిస్తుంది. 11వది, దేవుని యొక్క వాక్యం మనల్ని పరిశుద్ధపరిచి పరలోక రాజ్యములో మనల్ని చేరుస్తుంది. ఎందుకంటే ఏం కావాలి? దేవుని యొక్క వాక్యం తప్పును ఖండిస్తుంది. దేవుని యొక్క వాక్యం పాపాన్ని ఎత్తి చూపిస్తుంది. దేవుని యొక్క వాక్యం నువ్వు ఎక్కడ తప్పిపోయావో, ఎక్కడ తప్పిపోతున్నావో తెలియజేస్తుంది. వినువారుగా మాత్రమే కాదు, దాని ప్రకారం ప్రవర్తించేవాడిగా ఉన్నట్లయితే ఆ పాపాన్ని నుంచి నీలో దూరపరిచి పరిశుద్ధునిగా నిన్ను మార్చి ఆ పరిశుద్ధమైన రాజ్యములో నిన్ను చేరుస్తుంది. చాలామంది వినువారుగా ఉంటున్నాం, ప్రవర్తించేవారుగా లేం. ప్రేమ గురించి మాట్లాడతాం, ప్రేమ లేదు, పగ, ద్వేషం. ఇతరులు మీకు ఏం చేయాలని కోరుకుంటున్నారో అలాగూ చేయడని బైబిల్లో ఉంది, కానీ ఆ రకంగా మనం చేయట్లా. మనలో ఉన్నది గ్రీడీనెస్, అసూయ, ద్వేషం, ప్రతి దానికి తిరగబడే స్వభావం, విర్రవీగు స్వభావం. వీటిని మాందాం. మానాలంటే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించాలి. ఎవరిని అనుసరిస్తే ఇవి మార్పు నీలో రాదు. దేవుని యొక్క వాక్యం మాత్రమే మనల్ని మార్చేది. ఒక భక్తుడు చెప్తాడు, బైబిల్ ఈజ్ నాట్ ఫర్ ఇన్ఫర్మేషన్,
బైబిల్ ఈజ్ ఫర్ ద ట్రాన్స్ఫర్మేషన్. అద్దం పైన రాసుకో ఈ మాట. బైబిల్ చదువుతున్నప్పుడు ఫస్ట్ పేజీలోనే రాసుకో. డోంట్ రీడ్ బైబిల్, డోంట్ లిజన్ బైబిల్, డోంట్ మెడిటేట్ బైబిల్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ పర్పస్ ఓన్లీ. నో, సమాచారం కోసం బైబిల్ చదవద్దు. నీ మనసు మారి రూపాంతరం చెందేదానికి, మారు మనసు పొందేదానికి బైబిల్ నీకు సహాయపడుతుంది. ఈ లోకంలో ఏది కూడా సహాయపడదు. వాక్యం మనల్ని పరిశుద్ధపరిచి పరలోక రాజ్యంలో అది చేరుస్తుంది. 12, వాక్యానుసారంగా జీవిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తాడు. ఆత్మపూర్ణులై మనం ఉంటాం. ఆత్మపూర్ణులై ఉంటే ఏం కలుగుద్దో తెలుసా? మనం శక్తిమంతులుగా ఇక లోకంలో ఉంటాం. దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ మీ మధ్యకు దిగి వస్తుంది, అప్పుడు మీరు శక్తి పొందెదరు. మనలో శక్తి లేదే. కారణం, దేవుని యొక్క వాక్యం అనుసారంగా నువ్వు జీవిస్తే పరిశుద్ధాత్మ దేవుని యొక్క వశములో నువ్వు ఉంటావు. ఆత్మపూర్ణుడిగా మనం ఉంటాం. ఎప్పుడైతే ఆత్మపూర్ణులుగా మనం ఉంటామో శక్తిమంతులుగా ఇక లోకములు ఉంటాం. ఎప్పుడైతే శక్తివంతులుగా ఉంటామో ఏ పరిస్థితికి నువ్వు భయపడవు, ఏ రోగానికి నువ్వు భయపడవు, నిన్ను కృంగచీసే ఏ పరిస్థితికి నువ్వు భయపడవు. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యం నేనేం చేస్తుంది? పరిశుద్ధాత్మ దేవుని యొక్క అద్భుతమైన శక్తితో నేనేం చేస్తుంది? నింపుతుంది. అంత మాత్రమే కాదు, వాక్యము దేవునితో సహవాసాన్ని, సంబంధాన్ని కలిగి ఉండేదానికి దారి తీస్తుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని వశంలో ఉంటావో అప్పుడు నువ్వు ఎవరి వశంలో ఉన్నట్టు? దేవుని యొక్క సహవాసంలో ఉన్నట్టు. ఈ లోకములో ఉన్నావు, లోక సహవాసం చేయవు. లోకాత్మ నీలో లేదు. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్నేం చేస్తాడు? నడిపిస్తున్నాడు. కాబట్టి వాక్యాన్ని అనుసరించే వారి జీవితంలోనే ఆత్మ తన కార్యాలు జరిగిస్తుంది. వాక్యాన్ని వినేవారి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉంటాడు, కానీ దుఃఖపడతాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో నువ్వు చూడలేవు, ఇతరుల జీవితంలో కూడా చూడించలేవు. ఎవరైతే వాక్యానుసారంగా ప్రవర్తిస్తారో పరిశుద్ధాత్మ దేవుడు తన పనిని ప్రారంభిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాలు చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో నువ్వు నింపబడతావు. ఆ యొక్క శక్తి ఇతరులకు దీవెనకరంగా నీకు జీవితంలో నువ్వు నడిపించబడతావు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క సహవాసంలో నువ్వు ఉండగలుగుతావు. 13, దేవుని యొక్క వాక్యం వలన విశ్వాసం పెరిగి గొప్ప కార్యాలు మన యొక్క జీవితాల్లో మనం ఏం చేస్తాం? చేయగలుగుతాం. వినుట వలన ఏం కలుగుద్ది? విశ్వాసం కలుగుతుంది. ఏ మాటల వలన? దేవుని యొక్క మాటలు వినుట వలన మనకేం కలుగుద్ది? విశ్వాసం కలుగుతుంది. దేవుని యొక్క వాక్యాన్ని విని మన యొక్క జీవితంలో అనుసరించినట్లయితే, దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు జీవించినట్లయితే నీకు విశ్వాసము అభివృద్ధి చెందుతుంది. యు విల్ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఫెయిత్, గ్రేట్ ఫెయిత్, గొప్ప విశ్వాసం. యేసు ప్రభు ఆశ్చర్యపడే విశ్వాసం నీలో కనబడాలంటే దేవుని యొక్క వాక్యం నీ జీవితంలో ఏం చేయాలి? నువ్వు అనుసరించాలి. ఒక వినివాడిగా మాత్రం ఉన్నట్లయితే విశ్వాస అభివృద్ధి నీలో ఉండదు. కొండలను పెకలింపగలిగే విశ్వాస అభివృద్ధి నీకు జీవితంలో కలిగి ఉండాలంటే దేవుని యొక్క వాక్యానుసారంగా ఈ లోకంలో నువ్వు జీవించాలి. దేవుని యొక్క వాక్యాన్ని నమ్ము. దేవుని యొక్క వాక్యం పట్ల విశ్వాసం మంచి. తర్వాత 14, 107:20 కీర్తనలు 107:20. ఇంకొకరు యోహాను 8:31 తీయండి. ఆఖరిగా ఇంకొకరు యోహాను 15:7 కూడా చూడండి. మొట్టమొదటిగా కీర్తనలు 107:20. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. చాలండి. తన వాక్కును పంపి ఆయన బాగు చేస్తున్నంటే ఏంటంటే దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు జీవించినట్లయితే దేవుని యొక్క స్వస్థత నువ్వు పొందుకుంటావు. దేవుడు నిన్ను బాగు చేస్తాడు. చూసారా, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తే ఎన్ని బెనిఫిట్స్.
తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. దేవుని యొక్క వాక్కు నిన్ను బాగు చేస్తుంది. దేవుని యొక్క వాక్కు నీ కుటుంబాన్ని బాగు చేస్తుంది. దేవుని యొక్క వాక్కు నిన్ను స్వస్థపరుస్తుంది. దేవుని యొక్క వాక్యం అనారోగ్యంలో ఉన్న వారిని ఏం చేస్తుంది? స్వస్థపరుతు. నువ్వు ప్రార్థన చేస్తే, దేవునికి వాక్యానుసారంగా ప్రవర్తించి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? నీ ప్రార్థన ద్వారా దేవుడు స్వస్థత కార్యమైన చేస్తాడు. నువ్వే అనుసరించకుండా ప్రార్థన చేస్తే ఉపయోగం లేదు. 15 యోహాను 8:31 మీరు మా వాక్యమందు నిలిచిన వారైతే. ఏంటండి? దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించిన వాడే దేవుని యొక్క శిష్యుడు. దేవుని యొక్క శిష్యుడే పరలోక రాజ్యంలో ఉంటాడు. దేవుని యొక్క వాక్యం మనలను ఆయన శిష్యులుగా మారుస్తుంది. ఈ లోకంలో ఏ పని చేసినా కానీ దేవుని శిష్యులు అవలం. ఎంత పెద్ద పని చేసినా కానీ దేవుని శిష్యులు అవలం. బైబిల్ చెబుతుంది ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని యందు మీరు నిలిచినైతే, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి దేవుని యొక్క వాక్యములో మీరు నిలబడితే, దేవుని యొక్క వాక్యములో నిలిచి ఉంటే మీరు నాకు శిష్యులు. ఆఖరిగా 16 యోహాను సువార్త 15:7 నాయందు మీరును దేవుని యొక్క మాటలు మనలో నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. గ్రేటెస్ట్ బ్లెస్సింగ్, వండర్ఫుల్ బ్లెస్సింగ్. దేవుని ద్వారా ఇచ్చిన గొప్ప దీవెన ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యము మనలో నిలిచినట్లయితే, దేవుని యొక్క వాక్యానుసారంగా మనము ప్రవర్తించినట్లయితే మన ప్రార్థనకు జవాబు దేవుడు దయచేస్తాడు. ఇప్పుడు అర్థమైందా? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఎందుకు దేవుడు జవాబు ఇవ్వట్లేదు తెలుసా? వై యు ఆర్ నాట్ గెటింగ్ ఆన్సర్ ఫ్రమ్ గాడ్? ఎందుకు నువ్వు ఎంతో కన్నీటితో ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నావు, చాలా భారంగా ప్రార్థన చేస్తున్నావు, కానీ నీకు ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వట్లేదు. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు జీవించకుండా, దేవుని యొక్క వాక్యమందు నువ్వు నిలకుండా ఉన్నట్టయితే నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడు. దేవుని యొక్క వాక్యం మనలో నిలిచినట్లయితే మన ప్రార్థనలకు జవాబు దేవుడు అనుగ్రహిస్తాడు. నేను ఈరోజు ఎన్ని చెప్పానండి? 9 నుంచి 16 చెప్పా. 9వది ఏంటి? మన శరీరాన్ని, ఆత్మను ఏం చేస్తుంది? జీవింపచేస్తుంది. 10వది దేవుని యొక్క వాక్యం శారీరకంగా, ఆత్మీయంగా మనల్ని ఏం చేస్తుంది? పోషించును. 11వ దేవుని యొక్క వాక్యం మనల్ని పరిశుద్ధపరిచి పరలోక రాజ్యంలో మనల్ని చేరుస్తుంది. 12వది వాక్యానుసారంగా జీవిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించి, ఆ దేవుని యొక్క ఆత్మ మనలో నివసిస్తే మనం శక్తిమంతులుగా ఉంటాం. దేనికి భయపడం, దేవునితో సహవాసము, సంబంధము కలిగిన వారిగా మనం ఉంటాం. 13వది దేవుని యొక్క వాక్యం వలన విశ్వాస అభివృద్ధి మనకి జీవితాల్లో మనం పొందుకుంటాం. శక్తికి మించిన కార్యాలు మనకి జీవితాల్లో చేయగలుగుతాం. దేనివలన? విశ్వాస అభివృద్ధి వలన. 14వది దేవుని యొక్క వాక్యం మనల్ని ఏం చేస్తుంది? బాగు చేస్తుంది, స్వస్థపరుస్తుంది. దేవుని యొక్క వాక్యం మనలను ఆయన శిష్యులుగా మారుస్తుంది. దేవుని యొక్క వాక్యం మన ప్రార్థనలకు జవాబు అనుగ్రహించబడుతుంది. ఇవన్నీ నీ జీవితంలో పొందుకోవాలంటే సింపుల్. దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేద్దాం? అనుసరిద్దాం. వినువారుగా మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దాం. ఇంతవరకు వినువారుగా మాత్రమే ఉన్నాం. ఆ స్టేజ్లో నుంచి మనం ఏం చేద్దాం? విని ఆ విన్న దాన్ని అనుసరించే వారిగా ఉండేదానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్.